హిందూ పురాణం ప్రకారం నేటికి సంచరిస్తున్న 7 చిరంజీవులు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా అశ్వత్థామ, ద్రోణాచార్యుల వారి పుత్రుడు. మహాభారత యుద్ధంలో బతికి నేటికి కూడా సంచరిస్తున్నాడని చెప్తారు. ఇంకో రెండో వ్యక్తి బలి చక్రవర్తి. విష్ణుమూర్తి వామన అవతారంలో ఇతని పాతాళాన్ని తొక్కినా సరే ప్రతి సంవత్సరం ఒక రోజున ఈయన భూమి మీదకి వచ్చి ఆయన భక్తుల్ని ఆశీర్వదిస్తారని నమ్మకం. ఇంక మూడో వ్యక్తి వచ్చేసరికి వ్యాస మహర్షి. ఈయన మహాభారతం వంటి మహాకావ్యాన్ని రచించారు. ఇంకా వేదాలను కూడా విభజించారు. ఈయన నేటికి కూడా సంచరిస్తున్నారని నమ్మకం. ఇంకా నాలుగో వ్యక్తి వచ్చేసరికి హనుమంతుడు. రాముల వారి సేవకుడు, భక్తుల రక్షకుడు, అమరత్వానికి ప్రతీక. ఇంకా ఐదో వ్యక్తి వచ్చేసరికి విభీషణుడు. ఇతను రాక్షసులకి రాజైనప్పటికీ రాముల వారికి పెద్ద భక్తుడు. ఈయన నేటికి కూడా లంకా ప్రాంతాన్ని పాలిస్తున్నాడని అభిప్రాయం. ఇంకా ఆరో వ్యక్తి వచ్చేసరికి కృపాచార్యుడు, కౌరవులకి గురువు. యుద్ధం తర్వాత కూడా చిరంజీవిగా ఉన్నారని చెప్తున్నారు. ఇంక ఏడో వ్యక్తి వచ్చేసరికి పరశురాముల వారు. ఈయన విష్ణుమూర్తి అవతారం. నేటికి కూడా నివసిస్తూ కల్కి అవతారానికి గురువుగా ఉంటారని నమ్మకం.